రియల్ లైఫ్ ఎఫెక్ట్ పర్సనల్ లైఫ్ పై పడితే ఎంత కామెడీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు సుడిగాలి సుధీర్ స్టీవ్. సో లెట్స్ వెల్కమ్ దెం. రాంప్రసాద బరే రాంప్రసాద తాత ఎవరా తాత ఏమిరా ఏంటి తాత ఈ పిచ్చి పనులు నీకు ఇంకా పిచ్చి తగల సినిమా మీద అది బ్లడ్ లో వచ్చిందిరా బ్లడీ ఫోల్ బ్లడ్ లో నీకు బ్లడ్ క్యాన్సర్ వచ్చింది టాబ్లెట్ టైం అవుతుంది ఆను ఎందుకు ఇదే హార్ట్ అటాక్ అదొకటి ఉందా ఆను టాబ్లెట్ ఇది కూడా ఇదెందుకు ఇదే లివర్ ఫెయిల్ అయింది కదా దాని కూడా అనేది ఆను ఇదెందుకురా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా దానికి ఇంకొక లాస్ట్ ఇదెందుకు ఇదే ఈ 3 టాబ్లెట్ అరగడం కాదు తాత డాక్టర్ దగ్గరికి వెళ్ళాను డాక్టర్ ని కొంచెం చెప్పాడు హార్ట్ కండిషన్ బాగోలేదట కిడ్నీ కూడా పొజిషన్ బాగోలేదు అన్నాడు లివర్ చాలా కష్టం అంటున్నాడు ఆస్తి మొత్తం నా పేరు మీద రాసిమని చెప్పారు అది డాక్టర్ కదా ఇప్పుడు లాయర్ కాదు కదా అంటే నువ్వు ఎలాగపోతే ఆస్తి నాకు రావాలి కదా అదే ముందు రాసి వచ్చు కదా కానీ ఒకటి చెప్తాను రా రాంప్రసాద్ చెప్పండి నీకు పెళ్లి అయితే తప్పిస్తే నేను చూడ చేయలేనురా నేను ఆస్తే తాత నాకు అప్పుడే పెళ్లి వద్దు తాత నా ఏజ్ ఎంత ఇంకా కాదురా రాంప్రసాద్ నేను చెప్పేది లేదు తాత నాకు అప్పుడే పెళ్లి వద్దు తాత నేను ఇంకా బాగా చదువుకోవాలి మంచి పొజిషన్కి వెళ్ళాలి అది చూసుకోవాలి తప్ప నువ్వు అప్పుడే పెళ్లి తాత తాత ఏమేంటి తాత నీకు పెళ్లి లేకపోతే నీ తట్టుకోలేకపోతుండవు రాంప్రసాద్ తాత లేదు తాత సరిగ్గా సింకులో లేపరా ఆ పెళ్లి ముచ్చటేదో కొంచెం చూడరా రాంప్రసాద్ నీ కాళ్ళు పట్టుకొని ఈ కాళ్ళు ఇటు పెట్టు ఇప్పుడు నాకు పెళ్లి అయితే నీకు మొత్తం ఆస్తి రాసిస్తా కదా మీరు ఎప్పుడన్నా మాట తప్పినండి సరే ఒక నిమిషం హలో మ్యారేజ్ ప్రియం అండి నిన్న ఫోన్ చేశారు కదా సంబంధం ఏదో ఉందన్నారు కదా సరే ఒక గంటలో వస్తున్నానండి రే గంట అంటే మరి శంకర్ స్కిట్ అయిపోతారా అదే ఒక 10 నిమిషాల్లో నల్లోడు సుధీర్ స్కిట్ అది చేయమంటారా సరే ఒక 10 నిమిషాలు వస్తామండి అది మేము సరే తాత మనం పెళ్లి చూపుకి వెళ్దాం రే నేను ఉప్పు గుర్రం ఎక్కాలరా గుర్రపు స్వారీ చేయాలనుందిరా నాకు గుర్రపు స్వారీ ఒరే చిన్నప్పుడు ఇన్నిసార్లు ఈ గుండె మీద పెట్టుకుని గుర్రపు స్వారీ చేయలేదురా రాంప్రసాద్ కాదంటావారా ఈ రోజు నువ్వు నన్ను చిన్నప్పుడు చాలా సార్లు కూర్చొని మరి పోయమంటావు ఏంటి ఈ సమయంలో నేను 10 మంది సాయం చేసుకున్నాను అది పోసుకోవడానికి కదా ఫస్ట్ ఒకసారి పైకి లేపరా రే ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు తాత నీకు చెప్పలే కదా వాళ్ళది కూరగాయల ఫ్యామిలీ అట పర్లే కదా అంటే సూపర్ మార్కెట్ సూపర్ మార్కెట్ సరే పోదాం ఏదో ఒకటి ఐదు పది లెగాలి బాబు లెగలే ఒక అరగంటే ఎన్ని రోజులు పడుకుంటాయి తొందరగా లెగాలి ఈ రోజు నీకు పెళ్లి చూపులే అయ్యి బాబా ఈ రోజు నాకు పెళ్లి చూపులే పిల్లోడు ఎలాగుంటాడే ఏ లేతగా తోట కూర గోంగూర టమాటాలాగా తాజాగా ఉంటాడే టమాటాలు అప్పుడప్పుడు పుచ్చులు వెళ్తాయి లేకపోతే నువ్వు పుచ్చిపోతావే ఇంకో వీళ్ళే ఫ్యామిలీ నమస్తే అండి మా తాత వేడిగా టీయలే చల్లగా మజ్జిగలే ఏం తీసుకుంటారని ఏంద్రా ఇలా కోరసులో పాడుతున్నారు కో ఎడ్యుకేషన్ కాదు చెప్పాను కదా రైతు బజార్ ఫ్యామిలీ అని కూరగాయలు అమ్ముకుని ఏమేంది ఊపేస్తుంది ఏంది పెళ్లి కూతురు అమ్మాయి డాబా మీద పొడియాలని పెట్టుకోవడం తప్పరా దరిద్రుడు అమ్మాయి ఎలా ఉంది తాత అమ్మాయి మా ఆ కళ్ళు చూడండి నిమ్మకాయలు లేవు ఏ నిమ్మకాయలు 10కి 30 ఆ ముక్కు చూడండి దొండకాయ లేదు ఏ దొండకాయ కిలో 30 రూపాయలు
పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకోవడం తప్ప డీజిల్ గారి పెట్రోల్ కొట్టిస్తాడు పెట్రోల్ పక్కన వేయాలని. నాకైతే అమ్మాయి నచ్చింది. నువ్వేమైనా కట్నం గురించి ఏమైనా మాట్లాడుతున్నా? అమ్మాయి పేరు వగైరా ఏమన్నా? నా పేరు సన్నీ. సన్నియా ఎంతవరకు చదువుకుందండి? ఇంటరే. ఈ లోపల పీజీ కూడా చేసేది తాత. ఈ మధ్యలో బాహుబలి 3 సీజీ కూడా చేయొచ్చు. వానాకాలంలో గొడుగు కొనుక్కోవడం తప్ప రెయిన్ కోట్ ఉంది కదా వేసుకో కదా. రెయిన్ కోట్ ఉంది కదా. కట్నం ఎంత కావాలి చెప్పండి. 30 మరి అంత నుంచి 30 రూపాయలు ఏమడుతుందా? మరి ముదర్శ కొడక నా మాట 27 లక్షల పై చిలుకురా. 27 లక్షలా? తెచ్చుకోలేమండి. కొంచెం తగ్గించుకోండి. పడిపోతారండి. తాత ఎవరా అమ్మాయి నచ్చింది నాకు. మనకి బోల్డ్ ఆస్తుంది కదా, ఇప్పుడు కట్నం అవసరం మనకి చెప్పు. ఇప్పుడు ఏం చేద్దామని? ఫ్రీగా చేసుకుందాం తాత. ఫ్రీగా చేసుకుందాము. అమ్మాయిని ఫ్రీగా చేసుకుంటారే. అమ్మాయిని ఫ్రీగా చేసుకుంటారే. డాన్సింగ్ లో చెప్తారంట్రా. ప్రాక్టీస్ ఎలా చెప్తారా? ప్రాక్టీస్ ఎలా చెప్పారే? చెప్తామే. అబ్బో తాత ఏరా అమ్మాయితో ఒక 5 నిమిషాలు మాట్లాడాలి తాత. మాట్లాడేసి వస్తా. చిన్నోడు అయినా కూడా మంచి ఆలోచన రా ఇదే. నేను మాట్లాడతా అన్నా తాత. నేను మాట్లాడాలి కదా. అది టీనే. ఆస్తి 60 కోట్ల పైసలకు ఆర్థికంగా నిలదొక్కున్న కుటుంబం. ఎందుకంటే డైలాగులు వినబడట్లేదంటే ఈ మధ్యన ఒకటే పోటీ వెళ్తాయి. అర్థమైందా? మొత్తం 60 కోట్లు ఇస్తా. నన్ను పెళ్లి చేసుకుంటావా? మన ఇద్దరమే కదా. ఓకేనండి. పదండి. ఏమన్నారా ముసలోడే? ఇక్కడ వేయండి. మా కూతురు కావాలి వచ్చిందిరా నీకు. మరి ఏంటి పరిస్థితి? స్కిట్ అయిపోయింది. మన అతను పెళ్లి చేసుకున్నా 60 కోట్లు ఉన్నాయంటగా. 60 కోట్లు ఇప్పుడు ఇస్త్రీకి ఇచ్చింది. ఉతుక్కుందా వెళ్ళి. రోజా గారు ఎలా ఉంది ఈ స్కిట్? ఏంటి ఆటో నీ పాత ప్రొఫెషన్ గుర్తు చేసుకున్నావు? టాబ్లెట్స్ వేస్తూ ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి. మీ తాతకు లేనివన్నీ తీసుకొచ్చేసి జబ్బులు ఆస్తి కొట్టాలనుకున్నావు కానీ మీ తాత చాలా ముదురు. కానీ బాగా లాస్ట్ లో మంచి పనిష్మెంట్ ఇచ్చారు. బాగుంది. నాకు బాబు సార్ ఈ స్కిట్ లో నాకు ఆర్పి హైలైట్. అండ్ ఎలాగో సీను వీళ్ళందరూ కూరగాయలు అమ్మేటువంటి అలవాటు నుంచి ఏదైనా అదే మాట్లాడటం బాగుంది. స్కిట్ ఎంటర్టైనింగ్ గా ఉంది.